ఈరోజు మనం వీడియోలో పొన్నగంటి ఆకుతో పొడికూర తయారు చేసుకునే విధానము చూద్దాము. ముందుగా మనం ఒక చిన్న గ్లాసు తీసుకొని ఈ గ్లాసుతో పావు గ్లాసు కందిపప్పు వేసుకుందాము. పెద్ద కట్ట ఒక కట్ట పొన్నగంటి ఆకు కూరకి ఇన్ని కందిపప్పు వేసుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. వీటిలో కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ పై పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. వీటిని మనం మరీ మెత్తగా కాకుండా ఒక 90% గుగ్గిళ్ళకు ఉడకబెట్టుకున్న విధంగా ఉడకబెట్టుకోవాలి. ఈ కందిపప్పులో ఒక్క బొట్టు నూనె వేసుకోండి. ఇలా నూనె వేయటం వల్ల పప్పు పొంగదు. చూసారా, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. వీటిని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. ఇవన్నీ వేగాక చివరిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఒక పెద్ద కట్ట పొన్నగంటిని ఇలా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. దానిని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను. కూర బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పును వేసుకొని కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇది మగ్గే టైంలో ఈ కూరలో వేసే పౌడర్ తయారు చేసుకుందాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరి, ధనియాలు, కొంచెం కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను కారం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనకి కూరలో వేసే పౌడర్ రెడీ అయింది. కూర మనకి మగ్గిపోయింది. దీనిని ఒకసారి కలుపుకొని మనం తయారు చేసుకున్న పౌడర్ని 2 స్పూన్లు వేసుకుందాము. ఇప్పుడు ఈ కూరని బాగా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో ఆరోగ్యమైన రుచికరంగా ఉండే పొన్నగంటి ఆకు పొడి కూర రెడీ అయింది. పొన్నగంటి ఆకు కూర కంటికి ఎంతో మంచిది. అటువంటి కూరని ఇలాగ టేస్టీగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ పొన్నగంటి ఆకు పొడి కూరను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే వర్ధనీస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.